హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మల్టీజన్. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకునే టాపిక్ వచ్చేసి రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్ బైక్ ట్యాక్సీ సర్వీసులను రద్దు చేస్తూ ఆ, ఒక సంచలన తీర్పు వెలువడించింది కదా. ఆ తీర్పు మీద డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనలిటికల్గా చెప్దామని ఈ వీడియో. బేసిక్గా ఏ ట్యాక్సీ సర్వీస్ అయినా, అది టూ వీలరా, త్రీ వీలరా, ఫోర్ వీలర్ అయినా, పర్పస్ వచ్చేసి కస్టమర్స్ ఆర్ ప్యాసింజర్స్ని సేఫ్గా వాళ్ళ గమ్యస్థానాలకి రీచ్ చేయించి అవసరమైన బాడుగా కిరాయి తీసుకోవడం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ వీలర్ కంటే త్రీ వీలర్కి ఛార్జెస్ తక్కువ, త్రీ వీలర్ కంటే టూ వీలర్కి ఛార్జెస్ తక్కువ. ఎందుకు అంటే టూ వీలర్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఒకడికైతే ఆటోకి ఎక్కువ ఛార్జెస్ పడతాయి, దానికంటే కార్కి ట్యాక్సీకి అయితే ఇంకెక్కువ ఛార్జెస్ పడతాయి కాబట్టి కంపారిటివ్గా పాకెట్ ఫ్రెండ్లీగా, ఎకనామికల్ ఫ్రెండ్లీగా ఈ బైక్ ట్యాక్సీ అనేది అవైలబుల్గా ఉండడము. మోర్ ఓవర్, మనం ఆర్డర్ పెట్టిన ఇమీడియట్గా ఫ్యూ మినిట్స్లోనే ఆ బైక్ అనేది మన గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆ లొకేషన్కి రావడం. సో మన పర్పస్ ఫుల్ఫిల్ అవ్వడం, అది కూడా తక్కువ ఖర్చుతో అయిపోతుంది కాబట్టి ఈ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ సక్సెస్ఫుల్ అయింది. కానీ ఇది సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల రిమైనింగ్ కాంపిటీటర్స్కి ఇది ఒక బర్డెన్గా తయారైంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్కి ఆటోకి 100 రూపాయలు తీసుకుంటే ఈ బైక్ మీద 50 రూపాయలకి, 60 రూపాయలకి అయిపోతుందంటే ఆ ట్యాక్సీ, ఆ బైక్ ట్యాక్సీ వాడికి డబ్బులు మిగులుతున్నాయి. మోర్ ఓవర్, ఈ ఆటోకి, ట్యాక్సీకి డబ్బులు గిట్టుబాటు అవ్వడం లేదు. సో అందువల్ల బైక్ వరకు చూస్తే వాళ్ళు సక్సెస్ఫుల్లే, కానీ మిగతా ఆల్టర్నేటివ్ కాంపిటీటర్స్ తాలూకా సర్వైవల్ ప్రాబ్లం కాబట్టి దీని మీద ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఈ బైక్ ట్యాక్సీలు రద్దు చేయాలి, ఓన్లీ ఆటోలనే వాడాలి, ఇలాంటి కొన్ని డిమాండ్స్ అనేవి సర్వత్రా ఆటో డ్రైవర్స్ నుంచి వెలువయ్యాయి. కాకపోతే ఎవరి సర్వైవల్ వాళ్ళది కాబట్టి ఇక్కడ ఒకరిని తప్పు పట్టలేము. కస్టమర్స్కి ఏది అవైలబుల్గా, యాక్సెసిబుల్గా ఉందో దాన్ని తీసుకోవడానికే ప్రయత్నిస్తారు. సో ఇక్కడ ఏ బిజినెస్ చేసినా కాంపిటేటర్కో ఆల్టర్నేటివ్కో అది ప్రాబ్లమే అవుతుంది కాబట్టి సో ఎవరిని పెంచక్కర్లేదు, ఎవరిని ఎంచక్కర్లేదు, ఎవరిని పంచక్కర్లేదు. సో ఇది ఒక పర్స్పెక్టివ్ అయితే. సో కస్టమర్కి డబ్బులు సేవ్ అవుతున్నాయి, టైంకి అవైలబిలిటీగా ఉంటుంది, లొకేషన్కి వాళ్ళ ఫుడ్ స్టెప్ దగ్గర నుంచి వాళ్ళు రీచ్ అవ్వాలనుకునే ఎగ్జాక్ట్ పాయింట్ వరకు ఈ టూ వీలర్ అక్కడికి వెళ్తుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ అక్కడి వరకు సక్సెస్ అయింది. కానీ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బైక్ అనేది ఒక పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకునే ఒక టూ వీలర్. దాన్ని కమర్షియల్గా యూజ్ చేయడానికి ట్యాక్సీలకి, ఆటోలకి అయితే ఎల్లో బోర్డ్స్ ఉంటాయి, కానీ బైక్ని రెండరింగ్కి ఇంకొకరికి ఇవ్వడానికి కుదరదు, లీగల్గా అది చెల్లుబాటు అవ్వదు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దాన్ని ఒక కమర్షియల్గా వాడడం అనేది ఇల్లీగల్ కాబట్టి దాన్ని రద్దు చేస్తున్నాం అనేసి గవర్నమెంట్ పేర్కొంది. సో దీనివల్ల బైక్ ట్యాక్సీలు అవైలబిలిటీ లేకపోతే లోకల్ ట్రైన్స్ కానీ, మెట్రోస్ కానీ, లేకపోతే ఆల్టర్నేటివ్ మోడ్స్ ఏవైతే చీప్గా ఉన్నాయో వాటికి వెళ్తారు. సో ఈ ట్యాక్సీలు అవైలబుల్గా లేకపోతే ఆబ్వియస్గా ఆటోలకి, మళ్ళీ ట్యాక్సీలకి డిమాండ్ పెరిగితే ప్రైసెస్ అనేవి కంట్రోల్లో ఉండవు అనేది అవతల ఆ ఆటో వాళ్ళనో లేకపోతే ట్యాక్సీ వాళ్ళనో తప్పు పట్టడం కాదు. ఎందుకు అంటే అది వాళ్ళ సర్వైవల్. కానీ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇల్లీగల్ అయింది, కాంపిటేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ప్రాబ్లం అయింది. సో అందువల్ల ఇది కొంతకాలం ఆపేస్తారో, పర్మనెంట్గా ఆపేస్తారో ఆ స్టేట్ డెసిషన్ బట్టి ఉంటుంది. లేదు అంటే ఆ తీర్పుని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మేము కూడా ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాము, ఇంత జిఎస్టీ కడుతున్నాము, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎకానమీకి ఇంత గ్రోత్ పెరుగుతుంది, లేకపోతే జనాలకు లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, సో కాబట్టి మా సర్వీస్ని తిరిగి కంటిన్యూ చేయండి, లేకపోతే ఈ టూ వీలర్స్ని కమర్షియల్గా యూజ్ చేయాలనుకుంటే ఆటోలకి, కార్లకి ఎల్లో బోర్డ్స్ ఉన్నట్టు వీటికి కూడా ఎల్లో బోర్డ్స్ పెట్టండి, ఇలాంటి ఏమైనా కండిషన్స్ ఫ్యూచర్లో వస్తాయేమో, అది లీగాలిటీ. సో ఇది ఒక పర్స్పెక్టివ్. ఇంకా థర్డ్ వన్ పర్స్పెక్టివ్కి వచ్చేసరికి ఈ తీర్పు అనేది ఈ ఒక్క స్టేట్కే పరిమితమా, లేదు మరొక స్టేట్లోనో ఇంకొక 2-3 స్టేట్స్లోనో ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ ఇలాంటి తీర్పులే వస్తే ఆబ్వియస్గా కంట్రీ మొత్తం ఇంప్లిమెంట్ అయిపోతే అలాంటి గిగ్ వర్కర్స్కి, లేకపోతే ఆ ట్యాక్సీ ఆ బైక్ మీద రన్ అవుతూ సర్వైవల్ కోసం ప్రయత్నించే వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లము, సర్వైవల్ ప్రాబ్లము వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అదొక ఇష్యూ అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, మా పొట్టకూటి కోసం మేము చేసుకునే పనికి ఇంత ఆర్గ్యుమెంట్లు చేసి మాతో గొడవకు వస్తే మేమేం చేయగలం, మాకు మా బైక్ మెయింటెనెన్స్, ఈఎంఐలు కట్టుకోవాలి, పెట్రోల్ చూసుకోవాలి, రిపేర్స్ చూసుకోవాలి, ఎండైనా వానైనా అలా తిరుగుతూ వర్క్ చేసుకోవాలి అని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి.
సో అందువల్ల ఇది తిరిగి పునరుద్ధరించాలా, లేదు ఆపేయాలా? ఆపేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆబ్వియస్గా కస్టమర్స్కే నష్టం. ఎందుకు? ఆటోలో ముగ్గురు ట్రావెల్ చేస్తే ఆ షేరు ముగ్గురు పంచుకుంటారు. కానీ ఒక్కడే ట్రావెల్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఆటో వాడు బైక్ మీద వెళ్ళిపోతే వాడికి లాభం ఉంటుంది. సో అలాగా ఎవరి పర్స్పెక్టివ్లో ఇది మంచిది, ఎవరి పర్స్పెక్టివ్లో ఇది చెడ్డది అనేది ఈ ఈ సర్వైవల్ ప్రాబ్లము బ్రెడ్ అండ్ బటర్ ప్రాబ్లం కాబట్టి ఒక స్టాండ్ తీసుకోలేమేమో అని నాకు అనిపించింది. కానీ దీనికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కూడా ఉండగలిగితే వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ కూడా పనికి వస్తుంది కదా. ఎందుకంటే జస్టిస్ అనేది ఒకవైపు ఉండకూడదు, అందరికీ న్యాయం జరగాలి, అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి, అందరూ ఫీడింగ్ చేసుకోవాలి కాబట్టి. సో అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది బెటర్ అని మీకు అనిపిస్తుందో కామెంట్స్లో నాకు మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే అవి కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ మాట్లాడాము, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాము, కాంపిటీటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడాము, అదర్ స్టేట్ పర్స్పెక్టివ్ కూడా మాట్లాడాము. సో ఇంకా ఏమైనా పర్స్పెక్టివ్స్ మిగిలిపోతే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.